తెలంగాణ శాసనసభ మొదలైంది. లైవ్లో చూద్దాం. Those members who have not taken oath so far may take the oath of affirmation now. The secretary will read the names of such members. Sri Sandra Venkataviraya. ఫోటోగ్రాఫర్లు సండ్రా వెంకటవీరయ్య అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన సండ్రా వెంకటవీరయ్య అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. All papers included in the agenda are deemed to have been laid on the table of the House. There are two announcements. I am to announce to the House that Sri Batti Vikramarka Mallu, MLA, has been appointed as the leader of Congress Legislative Party as per the communication received by me from President Congress Party Telangana. I recognize Congress Legislative Party as the main opposition party, as it is the second largest party in the second Telangana Legislative Assembly, and its leader, Sri Batti Vikramarka Mallu, MLA, is recognized as the leader of the opposition in the second Telangana Legislative Party. One more announcement. I am to announce to the House that Sri Akbaruddin Owaisi MLA has been recognized as the floor leader of All India Majlis Ittihad Muslimin Party in the second Telangana Legislative Assembly as per the communication received by me from General Secretary All India Majlis Ittihad Muslimin Party. జనవరి 19వ తేదీ నాడు తెలంగాణ గవర్నర్ గారు శాసనసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడానికి దయతో అంగీకరించారని ఈ సభకు తెలియజేయడమైనది. ప్రసంగపు నిజప్రతిని సభా సమక్షంలో ఉంచడమైంది. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదములు తెలిపే ప్రతిపాదనకు సవరణలను శాసనమండలి కార్యదర్శి గారు ఈ రోజు అనగా 21/2019 ఉదయం 11:30 వరకు స్వీకరిస్తారని సభకు తెలియజేస్తున్నాను. నౌ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గవర్నర్స్ అడ్రస్ శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు. Speaker sir, I beg to move that the members of the Telangana Legislative Assembly assembled in this first session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the members of the second Telangana Legislative, 19 Legislative Assembly on 19/1/2019. 2019. 2019 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 20
Now, Sri Vemul Prashant Reddy garu. Speaker, sir, I second the motion of thanks on Governor's address proposed by Sri Koppula Ishwar garu. Motion moved. Discussion. అధ్యక్ష, నిన్న 19/1/2019 తేదీన మన రాష్ట్ర గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానానికి మాట్లాడే అవకాశం కల్పించిన తమరికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చాలని, రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అలమటిస్తున్నటువంటి అనేక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని, మరి 4.5 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తూ ప్రజలకు అందే విధంగా ఈ 4.5 సంవత్సరాలలో అనేక పురోగభివృద్ధిని సాధించినటువంటి విషయాన్ని నేడు మన గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రం యొక్క అభివృద్ధి మరి పూసగుచ్చినట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని తెలంగాణ ప్రజానికానికి అద్దం పట్టినట్టుగా ప్రసంగించడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా గవర్నర్ ప్రసంగం అంటే గత ప్రభుత్వాలలో మేము చూసిన అధ్యక్ష, ఏదో తూతు మంత్రంగా రాష్ట్రం పాలన ఉందా అంటే ఉంది, ప్రసంగంలో చెప్పాలి కాబట్టి చెప్పేటువంటి కొన్ని విషయాలను పొందుపరిచి మరి ఆనాడు చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వాలను మనం చూసినాం. కానీ ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి విషయం ఈ సందర్భంగా నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈ సభా సాక్షిగా ఒక్కసారి మనం చేసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గతంలో కని విని ఎరగనటువంటి ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయనటువంటి కనీసం ఆలోచనకు కూడా రానటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు అమలుపరిచినటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ మరి ఈరోజు మనం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దేశంలో మరి ఈ కార్యక్రమాలను అమలుపరచుకోవడం కోసం అనేక రాష్ట్రాలు మరి ఈ పథకాల పట్ల మరి వాటి యొక్క వివరాలను తెలుసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రమైనప్పటికీ కొత్త రాష్ట్రమైనప్పటికీ మరి అనేక సంవత్సరాలుగా రాష్ట్రాలుగా ఉన్నటువంటి దేశంలోనే అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేశానికి ఇతర రాష్ట్రాలకు పాఠాలు నేర్పేటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే ఒక గొప్ప విషయం. ఆ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాల నుంచి అలమటించినటువంటి ప్రజలకు ఇంత గొప్పగా ప్రభుత్వ సేవలను అందించడం అనేటువంటిది నిజంగా తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈనాడు మనం
అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రానికే కీర్తి కిరీటాలుగా మరి దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు అధ్యక్ష. అదేవిధంగా 4.5 ఏండ్ల కేసీఆర్ గారి పాలనలో ప్రజల హృదయాలను దోచుకున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఇది. ఇంతగా మరి ప్రజలు ఆస్వాదించినటువంటి సందర్భం అధ్యక్ష. అదేవిధంగా ఈ పథకాలన్నీ గొప్పగా అమలు జరిగినాయి కాబట్టే ప్రజలు ప్రతి ఒక్క విషయంలో స్పందించింది కాబట్టే, వాటిని ఆస్వాదించింది కాబట్టే, వాటి ఫలాలను అందుకున్నారు కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి అపూర్వమైనటువంటి విజయాన్ని ప్రసాదించినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత గొప్పగా మరి సంపూర్ణ ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందినటువంటి ప్రభుత్వం కూడా మనం చూడం అధ్యక్ష. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న తర్వాత ఆ ప్రభుత్వం పైన అనేక విషయాల మరి నెగిటివ్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వమే అయినప్పటికీ 4.5 ఏళ్లలో ప్రభుత్వం అవలంబించినటువంటి అనేక మరి సంస్కరణలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, చేపట్టినటువంటి మరి ఎన్నో విషయాలను చూసినట్టయితే ప్రజలు ఎంత గొప్పగా మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిండ్రు, ముఖ్యమంత్రి గారిని ఎంత గొప్పగా ఆశీర్వదించిందో మనం ఈ సందర్భంగా మరి చూడవచ్చు అధ్యక్ష. ఈ సందర్భంగా గాంధీ గారు చెప్పినటువంటి మాట, గ్రామాలు అభివృద్ధి చెందిన నాడే దేశం అభివృద్ధి చెందినట్టుగా భావించవచ్చునని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయాన్ని సభ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. గాంధీ గారి మాటలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష. ఈ సందర్భంగా మరో విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దేశం అభివృద్ధి చెందాలంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదధ్యక్ష. పౌరుని యొక్క నైతిక అభివృద్ధే నిజమైన దేశ అభివృద్ధి అని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం అధ్యక్ష. అభివృద్ధి అంటే కేవలం కొంతమంది కోటేశ్వర్లు నివాసం ఉండేటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ నగరంలో కొన్ని ఫ్లైఓవర్లు కట్టడమో, కొన్ని నిర్మాణాలు చేయడమో, కొన్ని రోడ్లు వేయడమో అభివృద్ధికి సూచికలు కాదధ్యక్ష. గతంలో మనం ఇదే మరి విషయాల పట్ల గందరగోళపరిచినటువంటి సందర్భాన్ని మనం చూసినాం అధ్యక్ష. అందుకే ఈ గత పాలకులు ఏనాడు కూడా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రం బాగుపడాలని, అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని ఒక చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేసినటువంటి సందర్భాలు కాదు అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈరోజు తూచా తప్పకుండా అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటల్ని ఈనాడు తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం అధ్యక్ష. అభివృద్ధి అంటే నిజంగానే కొన్ని రోడ్లు వేయడమో, ఫ్లైఓవర్లు కట్టడమో కాదధ్యక్ష. అన్ని